ఈ నడుమ కాంగ్రెస్ పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడా అనే దానికంటే ఎక్కువ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడతాడు అని చూస్తున్నారు. ఎమ్మెల్యే సాబ్ మైక్ వాడితే చాలు సీఎం రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు కూడా సూటి ప్రశ్నల బాణాలు ఎక్కువ పెట్టి కాంగ్రెస్ పార్టీల మీదకి ఇడ్చిండు. మరి అవి ఎసోంటి బాణాలు అనేది చూడాలి కదా. సార్ తయారుగా ఉన్నారు కదా, ఆలస్యం ఎందుకు కానివ్వండిగా. సమీకరణం కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసుంటే మార్గం ఉంటది. అవును సార్, కడుపులో లేనిది కావలిచ్చుకుంటూ వస్తుందా? బొక్కల కూర అయినా ముక్కల కూర అయినా వడ్డీ చెట్టోడు మంచోడైతే బంతులు ఎక్కడ కూర్చున్నా ముక్కలు వడ్డిస్తాడు. ఎమ్మెల్యే సాబ్ అన్నట్టు మనసు ఉంటే తప్పకుండా మార్గం ఉంటది. ఇక సమీకరణల ముచ్చట అంటావా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా సమీకరణల ఫాలో అయిందా? సమీకరణలు లేవు, సట్టుబండలు లేవు. నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వదలు ఉండాలి తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వదలు అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, పొడు దానిలో బోడమల్లయా అన్నట్టుంది. ఆఖరి తీరేదాకా చక్కెర పెట్టి ఆఖరి తీరినాక ముక్కును కొరికినట్టే ఉన్నది సారు. మీరు చెప్పింది 100% బరాబర్ ముచ్చట్నే. మీకు మంత్రి పదవి ఇచ్చుట్లనే కాదు, కొలువుల కోసం ఎదురు చూసేటోళ్లకు, కొలువులు చేస్తున్నోళ్లకు, రైతులకు, ఆటో డ్రైవర్లకు, డాక్టర్లకు, కండక్టర్లకు, కలెక్టర్లకు, సోషల్ మీడియా జర్నలిస్టులకు, ఆడోళ్లకు, మోలకు అందరికి ఓడమల్లయ్య బోడమల్లయ్య తీరే చేసిండు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 తప్ప. ఏ ఊకొండ్రి సారు, అసలే తప్పు కాదు. తప్పు లేదు, ఇనుప ముక్కకు పట్టిన తుప్పు లేదు. 3 మంత్రులుంటే ఇంకింత ఎక్కువ పని చేయొచ్చు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఏదో ఒక శాఖ ఇచ్చి మంత్రిని చేస్తే మీ పని మీరు మంచిగా చేస్తారు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా మంచిగా నడుస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట మీద వేదవాక్కు తిరిగిన పడుతుంది కదా. అట్లాంటప్పుడు తప్పెట్లయితే సారు? రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? మళ్ళీ అట్లనే అంటారేంది సారు? అస్సలు తప్పులేదు. మీరు అడిగేది 100కు 100% రైటు, కరెక్టు, నిజం, సత్యం. ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గతంలో ఇద్దరు. అంటే సారు నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, మీరు ఏం చెప్తే గది జరుగుతుంది. మీరు తప్ప ఇంకెవ్వరు ఉన్నారు నల్గొండల పెద్ద లీడరు? ఉన్నా మీరున్నాక ఎదుగుతారా? కాబట్టి మంచి పదవి ఇవ్వాల్సిందే. పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను. ఇది 100కు 200% కరెక్ట్ సారు. పదవుల కోసం మీరు అసలు పాకులాడిని వాకులాడరు. మిమ్మల్ని పిలిచి పదవులు ఇస్తామన్నా కూడా వద్దంటే వద్దంటారు తప్ప అద్దని అడిగేటోళ్ళు కాదు సార్. మీరు ఇన్ని రోజుల కాడ నుంచి కాంగ్రెస్ సర్కార్ను సీఎం రేవంత్ రెడ్డిని తిట్టినట్టు మాట్లాడేది పదవి కోసం గానే కాదు, మునుగోడ ప్రజల బాగు కోసం తప్ప ఇంకోటి కాదు. నమస్తే సార్, ఇక మేము ఉంటాం.